అండి అందరికి వెల్కమ్ టు సుజీస్ వేర్ లక్స్ అండి. ఈరోజు వచ్చి డిమార్ట్ బ్లాగ్ అండి. ఈ డిమార్ట్లో ఏం కొన్నాం ఒకసారి చూడండి. ఎప్పుడు కొనేవే కానీ ఈసారి అయితే కాస్ట్ ఎక్కువ పడిపోయింది. ఆ బొమ్మ చూసారు కదా, అదైతే హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. తమ్ముడు కొనిపించి ఇచ్చాడు. దానికి ఒక పేరు పెట్టాం. ఏంటి మమ్మీ దాని పేరు? నెక్స్ట్ ఇక్కడ నేను వేసుకున్న టీ షర్ట్ కూడా మా పెద్దమ్మ మా చిన్న తమ్ముడికి ఇస్తే నేను వేసేసుకున్నాను. చాలా బాగుంది ఈ టీ షర్ట్ కూడా, చూసారు కదా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ డిమార్ట్ ఏమేమి కొన్నాం ఒకసారి చూడండి. ఆయిల్స్, నెక్స్ట్ ఇక్కడ ఫ్యాంటా డ్రింక్స్. ఎప్పుడు మేము సండే ఫుడ్ తిన్నాక డ్రింక్స్ తాగడం అలవాటు అయిపోయింది. అందుకని ఈ డ్రింక్స్ లేకపోతే సండే ఫుడ్ అనేది వెళ్ళదు. నెక్స్ట్ ఎప్పుడన్నా ఏదైనా తేడా కొట్టింది అనుకోండి మనకి సోడా అనమాట. ఈ కొబ్బరికాయలు, చట్నీకైనా కొబ్బరన్నం అయినా సండేస్ మనకి స్పెషల్ కోసం. అలాగే ఆయిల్ ప్యాకెట్స్, నెక్స్ట్ ఎప్పుడు కొనేవి ఇక్కడ చూసారు కదా, పోహా, రైస్ పిండి, బియ్యం పిండి, ఇలా గోధుమ పిండి. ఇవి వచ్చి మా చంద్రబాబు వేసుకొచ్చేస్తానండి స్నాక్స్ అన్నమాట. ఇది వచ్చి రవ్వ, ఏం బాత్రూమ్ ఇవ్వండి క్లీనింగ్. ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అనమాట, ఎంతో హెల్దీ. సో మనం నార్మల్ బ్రెడ్ తిన్నాము అంటే లావ్ అయిపోతారు కదా, సో ఇది మాత్రం లావ్ అవ్వరు, ఎంతో హెల్దీగా ఉంటుంది. సో బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకున్నాం ఈసారి. మా డాడీకి కూడా కొంచెం ఫీవర్ వచ్చింది. గోధుమ పిండి అండి. ఆశీర్వాద్. ఇది వచ్చి విడిగా అటుకులు తీసుకున్నాం. ఈ అటుకులు అండి, ఈ అటుకులు ఉప్మా ఇలాంటివి చేస్తాం కదా దానికోసం అనమాట. వచ్చి ఏడుశనగపప్పు, ఇవి శనగలు అండి, పచ్చి శనగలు ఉడకబెట్టుకుని తింటారు అవి. పెట్టుకోవడానికి బాగుంటాయి, వేసుకోవడానికి. వేసి ఉన్నాయి కానీ అరకైతే తీసుకున్నాను సేమియాలు. ఈ స్పెషల్గా ఈసారి రాగి పిండి తెచ్చుకున్నాం. రాగి పిండి యూజెస్ చెప్పు. రాగి పిండి హెల్తీగా అండి. జావ కాసేదాన్ని వరకు, ఈ మధ్య మానేసాను. డిమార్ట్లో మరి ఎక్కడ దొరకట్లేదు నాకు, ఈరోజు దొరికింది. ఎప్పుడు లూజ్ అయితే దొరుకుతుంది, ప్యాకెట్ కోసం వెతికాము. ఈసారి ప్యాకెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డిమార్ట్లో. ఇదైతే అటుకులు అండి, 2 ప్యాకెట్లు తెచ్చాను. ఇలా అటుకులు, ఇలా సగ్గుబియ్యం, సాల్ట్, ఏపీ శనగపప్పు, మైదా, బియ్యం పిండి. ఇది బ్రూ ప్యాకెట్. ఈ బ్రూ ప్యాకెట్ వచ్చేసి మా చిన్న తమ్ముడు తాగుతాడు. ఇంకా తాలింపులు, ఇలా ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ తెచ్చుకున్నాం. ఇదైతే వామ్ అండి. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఈ పక్కలో అంటాం కదా చిన్నపిల్లలు కొనుక్కున్నట్టు ఇవన్నీ కొనుక్కున్నాం. సో ఇక్కడైతే ఏదో ఆఫర్లో 1+1 ఆఫర్ అంట. ఇది ఎంతో పడిందండి, 30 రూపీస్ ఎంతో పడింది. అలాగే చాక్లెట్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ నారింజ మిఠాయి, చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, ఇప్పుడు డిమార్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవో చాకో ఫ్లేక్స్ అనమాట. మా తమ్ముడు ఇవి పాలల్లో వేసుకుని తింటాడు. మేమైతే అటుకులు తింటాం, మా చిన్న తమ్ముడు అయితే అటుకులు తినడు, అందుకే మా చిన్న తమ్ముడు కోసం ఇది. నెక్స్ట్ ఇలా పాండ్స్ వైట్ బ్యూటీస్, ఇలా ఏదో 5 రూపీస్ అలా అక్కడ కనబడితే కొనేసుకున్నాం. ఇలాగా 5. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పి మ్యాగీ నూడిల్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిక్కీలు, ఇవి మా డాడీ తీసుకున్నాడు. అలాగే ఈ బట్టల సబ్బులు, ఒంటి సబ్బులు. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా అయితే యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కొచ్చేసుకున్నాం. సో ఇవైతే మా డిమార్ట్ షాపింగ్ ఈసారికి. 4 మీన్స్ అది 4000+ అయిపోయింది. దాని కాస్ట్ 2000 అని అనుకుని వెళ్తే 4000 అయ్యింది. సో చేసేదేం లేదు, మళ్ళీ తీసి పెట్టినవి రిటర్న్ పెట్టాం కాబట్టి ఇంకా తీసుకొచ్చేసాం, ఏదైతే అది అయిపోయిందని. సో ఇది మా ఫైనల్ డిమార్ట్ బ్లాగ్ అనమాట. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ VR బ్లాగ్స్కి. అండ్ టేక్